సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాను గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లు తెలియజేశారు. మరోసారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తుల సహకారంతో ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీన జరిగే పోలింగ్లో దేశాయిపల్లి సర్పంచ్గా తనను గెలిపించాలని కోరారు. దేశాయిపల్లి గ్రామ సర్పంచ్గా నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి మేము పోటీ చేస్తున్నాము. గతంలో 30 సంవత్సరాల నుంచి గ్రామానికి మేము నిరంతరం సేవ చేస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా మేము చిన్న పెద్ద అనకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. అందరూ మన దగ్గర 50%కి ఎక్కువ పేదరికం ఉంది. ఆ పేదరికం కోసం నన్ను అందరు కలిసి వీళ్ళు ప్రపోజల్ చేశారు. వాళ్ళు ప్రపోజల్ చేసిన దానికి నేను 100% గ్రామానికి పని చేస్తా, ఏ పనైనా నేను ముందుండి చేస్తా అని నేను ఈరోజు మీ ముఖంగా తెలియజేస్తున్నాను. దేశాయిపల్లి గ్రామ సర్పంచ్గా నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మేము బోయినపల్లి మండలంలో దేశాయిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. గతంలో చేసిన అభివృద్ధి ఏదైతుందో తిరిగి మళ్ళీ పునరావృతం కావడం కోసం, అదేవిధంగా గ్రామం అభివృద్ధి కొరకు ఈరోజు మేము దేశాయిపల్లి గ్రామ సర్పంచ్గా మీరు ప్రజలందరూ సబ్బాండ వర్గాలు ఏకమై ఈరోజు గ్రామ సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.